పిల్లి ఎలుక ఒక మోసానికి ముగింపు. ఒక చిన్న గ్రామంలో పిల్లి మరియు ఎలుక ఎంతో మమకారంగా ప్రేమగా జీవించేవి. చిన్నప్పటి నుంచే వాళ్ళ స్నేహం విడదీయలేనిదిగా ఉండేది. నమ్మకం, అనురాగం, ప్రతి భావానికి వారు ప్రతీకలుగా నిలిచేవారు. ఒకరోజు పిల్లి ఎలుకతో కాస్త ఆలోచనగా ఇలా చెప్పింది. ఏమని? స్నేహిత, మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. శీతాకాలంలో తినడానికి కొంత నెయ్యి దాచుకుందాం. దానికి ఎలుక ముద్దుగా నవ్వి, నువ్వు నా కోసం ఎంత ఆలోచిస్తున్నావంటే నిజంగా నా అదృష్టం అని చెప్పింది. ఇలా ఇద్దరూ కలిసి కొంత నెయ్యిని మట్టి కుండలో పోసి ఊరి సమీపంలోని ఆలయంలో భద్రంగా దాచారు. అక్కడ అది సురక్షితంగా ఉంటుంది అని నమ్మారు. కొన్ని రోజుల తరువాత ఒకరోజు పిల్లి కాస్త ఉద్వేగంగా ఎలుకతో చెప్పింది. ఏమని? ఓ స్నేహిత, నా సన్నిహితుడి బిడ్డకి నామకరణం ఉంది, కొంచెం వెళ్ళి వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అని ఎలుక అన్నది. అయితే పిల్లి మదిలో మాత్రం అలజడి. ఆకలితో బలహీనపడిన ఆ పిల్లి ఆలయంలోని నెయ్యి కుండ వద్దకు వెళ్ళి కొంత నెయ్యి తినేసింది. తిరిగి వచ్చేసరికి ఎలుకతో పంచుకుంది, కానీ అబద్ధం. అలా మళ్ళీ 3 సార్లు నెయ్యి తినేసింది. ఎలుక ప్రతిసారి ఆశగా ఎదురు చూసింది. చివరికి ఎలుక ప్రశ్నించింది. ఏమని? నువ్వు వెళ్ళిన ప్రతిసారి నెయ్యి తగ్గిపోతుంది, ఏం జరుగుతుంది పిల్లి అని అడిగింది. అప్పుడు పిల్లి మౌనంగా నిలిచిపోయింది. మాటల్లో చెప్పలేని నేరభావన తన గుండెను పిండేసింది. ఎలుక వినయంగా, నేను నిన్ను చాలా నమ్మాను, ఎందుకంటే నువ్వు నన్ను ఎప్పుడూ మోసం చేయవు అని అనుకున్నాను గనుక. మన స్నేహం నిన్ను దోపిడికి పాల్పడేలా చేసిందా పిల్లి? నువ్వు నన్ను మోసం చేశావా అని బాధగా ఎలుక అన్నది. ఈ మాటలు పిల్లి గుండెను పిండేసింది. పిల్లి కన్నీళ్లతో, నిజం చెప్తున్నాను, నన్ను క్షమించు. ఆకలి నన్ను నీ స్నేహాన్ని మరిచేలా చేసింది. అప్పుడు పిల్లి, నువ్వు చేసిన పనికి నా గుండె విరిగిపోయింది అని ఎలుక బాధతో అంటుంది. క్షమించడం సాధ్యమే పిల్లి, కానీ మళ్ళీ నమ్మడం సాధ్యం కాదు అని ఎలుక అంటుంది. అక్కడితో వాళ్ళిద్దరూ విడిపోయారు. పిల్లి ఎలుక స్నేహం ఓ మోసంతో ముగిసింది. ఈ కథలో నీతి: నమ్మకాన్ని వంచేవారు ప్రేమను కోల్పోతారు. ఒకసారి పగిలిన హృదయం మళ్ళీ పూర్వస్థితికి రాదు.